హాయ్ ఎవ్రీవన్, ఎలా ఉన్నారు? అందరూ బాగుండాలని కోరుకుంటున్నాను. ఇవాళ మేము లంచ్కి బయటకు వెళ్ళాము. వచ్చేటప్పుడు అక్కడ రిలయన్స్ మార్ట్ కనిపిస్తే అక్కడికి వెళ్ళాము. అక్కడ ఏమేమి తీసుకున్నాం అనేది ఈ వీడియోలో చూపిస్తాను. ఫస్ట్ అయితే ఈ మరమరాలు ప్యాకెట్ తీసుకున్నాను. ఇది 63 రూపీస్ పడింది. పెద్ద డిస్కౌంట్ ఏం లేదు, 1 రూపీ తగ్గినట్టుంది. అంటే 62 రూపీస్కి వచ్చింది. డీమార్ట్లో చూసాం కానీ మేము ప్రీవియస్గా గ్రాసరీస్కి వెళ్ళినప్పుడు అక్కడ బాగాలేదు అసలు. సో ఇవి బాగున్నాయి అని తీసుకున్నాము. మేము దీంతో ఎక్కువగా పోహా చేసుకుంటాం మరమరాలతో. సో అందుకే ఎప్పుడు స్టాక్ పెట్టుకుంటాను. అండ్ అలాగే అక్కడ మిల్ మేకర్స్ కూడా తీసుకున్నాను. అంటే జనరల్గా మనకి మిల్ మేకర్స్ ప్యాకెట్ ఉంటాయి, బట్ ఇక్కడ నాకు లూజ్ కనిపించాయి. ఓకే, ఎలా ఉంటే ట్రై చేద్దామని తీసుకున్నాను. ఇవి పెద్దవి, మనం చిన్న చిన్న పీసెస్గా ఆఫ్ చేసి యూస్ చేసుకుంటే బిర్యానీలోకి వాటిలోకి చాలా బాగుంటుంది. మా ఇంట్లో మిల్ మేకర్స్ ఎక్కువగా యూస్ చేస్తాము, మిల్ మేకర్ రైస్కి వాటికి. సో నాకైతే ఇవి 27 రూపీస్ పడ్డాయి. కేజీ వచ్చేసి 105 రూపీస్ అలా ఉన్నట్టున్నాయి. అండ్ అలాగే రిలయన్స్ మార్ట్లో ఏంటంటే అన్నీ మనకి లూజ్గా ఉన్నాయి. లైక్ జొన్నలు, రాగులు, సజ్జలు ఇవన్నీ బేసికల్గా లూజ్గా ఉండవు, మనకి ప్యాకెట్స్లో ఉంటాయి డీమార్ట్లో, అదర్ సూపర్ మార్కెట్స్లో. బట్ ఇక్కడ ఇవి కూడా లూజ్గా ఉన్నాయి. ఇవి సజ్జలో ఏదో ఏదో మిలెట్స్, సో అవి కూడా తీసుకున్నాను. జొన్నలో ఒక చిన్న టైప్ అనుకుంటా. సో అట్టులోకి వేద్దాము, దోశలు ట్రై చేద్దామని తీసుకున్నాను. ఇవి కూడా అరౌండ్ 28 రూపీస్ అలా పడ్డట్టున్నాయి. అండ్ అక్కడ ఫ్రూట్ సెక్షన్ కూడా ఉంటే ఫ్రూట్స్ తీసుకున్నాము. అరౌండ్ 7 బనానాస్ అలా వచ్చినట్టున్నాయి. 48 రూపీస్ అంటే నాకు కొంచెం ఎక్స్పెన్సివ్ అనిపించింది. బట్ మా హస్బెండ్ బయట కూడా అలానే ఉంటాయి ప్రైజెస్ అన్నారు. అవునా కాదా, ఎలా ఉన్నాయి బనానా ప్రైజెస్ అని నాకు ఖచ్చితంగా కామెంట్ చేసి చెప్పండి. అండ్ మేతి కూర తీసుకున్నాను పప్పు చేద్దామని. అది కట్ట వచ్చేసి 6 రూపీస్ పడింది. అది కొంచెం అఫోర్డబుల్ అనిపించింది అండ్ ఫ్రెష్గా కూడా ఉంది. అండ్ వాటర్ మిలన్ తీసుకున్నాము. ఇది 3 కేజెస్ ఉంది, అరౌండ్ 58 రూపీస్ వచ్చింది. సో వాటర్ మిలన్ కూడా ఓవర్ ప్రైస్గా కాదని నాకు కమెంట్ చేయండి. అండ్ టులిప్స్ ఇయర్బడ్స్ తీసుకున్నాము. ఇది బై 1 get 1. అండ్ హెడ్ అండ్ షోల్డర్స్ కూడా ఎనీథింగ్ 49 రూపీస్ అని ఒక కౌంటర్ ఉంది, అక్కడ తీసుకున్నాము. హెడ్ అండ్ షోల్డర్స్ 49 రూపీస్ పడింది. అండ్ కాఫీస్ అవి తాగడానికి మగ్గు ఒకటి తీసుకున్నాము. సో ప్లాస్టిక్ లేదా పింగానివి ఎందుకులే, మా పాప పగలగొట్టిద్దని తీసుకున్నాము. ఇది అరౌండ్ 149 రూపీస్ అలా పడినట్టుంది. గ్రాసరీస్ ఎప్పుడైనా మనం తెచ్చేసుకొని స్టాక్ పెట్టుకుంటే కాదు, దాన్ని నీట్గా ఆర్గనైజ్ చేసుకుని వాటికి పురుగు పట్టకుండా కాపాడుకుంటే మనం మన మనీ వేస్ట్ చేసుకోకుండా ఉంటాము. సో ఎప్పుడైనా జాగ్రత్తగా చూసుకోండి. అండ్ ఒక లిస్ట్ రాసుకోండి, మీ దగ్గర ఏమేమి గ్రాసరీస్ ఉన్నాయి అంటే స్టాక్లో ఏమేమి ఉన్నాయని ఒక రాసుకుంటే మీకు అర్థమవుతుంది. సో నేనైతే నా దగ్గర ఉన్న ప్లాస్టిక్ బాక్సెస్లో ఇవి స్టోర్ చేస్తున్నాను. సో నేనైతే ప్లాస్టిక్ బాక్సెస్ అవి కొననండి, ఉన్న వాటిలో రీయూజ్ చేస్తూ ఉంటాను. సో వాటిలో సర్దేశాను.